హలో ఎవ్రీవన్. ఈరోజు మనము పాలిటీ సిటిజన్షిప్ పీవైక్యూస్ చూద్దాము. సిటిజన్షిప్ గురించి మనకి రెగ్యులర్గా పీవైక్యూస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఈజీ టాపిక్, ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మనము ఫస్ట్ ఒకసారి సిటిజన్షిప్ గురించి, సిటిజన్షిప్ యాక్ట్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చూద్దాము. అది చూసిన తర్వాత సాల్వ్ చేద్దాం. మనకి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి ఉంటుంది కదా. అది కాకుండా ఆర్టికల్ 11 లోనే మనకు చెప్తుంది అనమాట, పార్లమెంట్ కి పవర్స్ ఇస్తుంది సిటిజన్షిప్ గురించి యాక్ట్ చేయమని. సో మనకి సిటిజన్షిప్ ఎక్వైజేషన్ అన్నది ఎన్ని పద్ధతుల్లో వస్తుంది అన్నది మనకి సిటిజన్షిప్ యాక్ట్ లో ఉంటుంది. బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఈ 5 పద్ధతుల్లో మనకి సిటిజన్షిప్ వస్తుంది అనమాట. లాస్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి కూడా ఈ సిటిజన్షిప్ యాక్ట్ లో ఉంటుంది. వాలంటరీగా మనం ఇంకొక కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే మనకి వాలంటరీగా మనం వేరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ సిటిజన్షిప్ తీసుకున్నాం అనుకోండి, ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్ గా లాస్ అయిపోతుంది అనమాట. ఈ మధ్య ఎక్కువగా అందరూ ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకుంటున్నారు కదా, వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుని. ఎక్కువ న్యూస్ లో ఉంది. ఒకసారి సిటిజన్షిప్ గురించి అన్ని డీటెయిల్స్ చూద్దాము. రీసెంట్ గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 లో జరిగింది. ఇందులో ఏం చేశారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 కంట్రీలకి చెందిన హిందూస్, సిక్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, ఓన్లీ ఈ 6 కేటగిరీస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది పొందే ఛాన్స్ ఇచ్చారనమాట, ఎక్వైర్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అందులో అది కూడా న్యాచురలైజేషన్ పీరియడ్ ద్వారా ఇచ్చారు. నార్మల్ గా న్యాచురలైజేషన్ పీరియడ్ లో 12 years ఉంటుంది కదా, కానీ ఈ సిఏఏ 2019 ప్రకారం 6 years అనమాట. ఇది ఒక పాయింట్ ఇప్పటి వరకు రాలేదు మనకి పీవైక్యూ దీని మీద. ఇది ఒకసారి బాగా చూసుకోండి. సో ఇప్పుడు మనం క్విక్ గా ఒకసారి పీవైక్యూస్ రివైజ్ చేసేద్దాము. ఇది 2021 లో వచ్చింది. 2021 లో వచ్చిన పీవైక్యూ. దేర్ ఈస్ ఓన్లీ 1 సిటిజన్షిప్ అండ్ 1 డొమిసైల్. మనకి సింగిల్ సిటిజన్షిప్ ప్లస్ 1 డొమిసైల్ అనమాట. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనది ఏదైతే పర్మనెంట్ ప్లేస్ ఉంటుందో దాన్ని డొమిసైల్ అంటారు కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. A citizen by birth ఓన్లీ కెన్ బికమ్ ద హెడ్ ఆఫ్ స్టేట్. ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్. ఎందుకంటే హెడ్ ఆఫ్ స్టేట్ అంటే ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మన ప్రెసిడెంట్ బై బర్త్ ద్వారా సిటిజన్షిప్ వస్తేనే ప్రెసిడెంట్ అవ్వగలరు అని స్టేట్మెంట్ యొక్క మీనింగ్. కానీ అలా ఏం లేదనమాట. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బై బర్తే కాకుండా న్యాచురలైజేషన్ ఇంకా రిజిస్ట్రేషన్ ద్వారా కూడా సిటిజన్షిప్ పొందిన వాళ్ళు కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. సో స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. A foreigner once granted the citizenship cannot be deprived of it under any circumstances అని అంటున్నారు. ఇది కూడా ఇన్కరెక్ట్ అన్నమాట. సిటిజన్షిప్ పొందిన తర్వాత కూడా వాళ్ళు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మన కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయకపోయినా, లాస్ ఏమన్నా వైలేట్ చేసినా వాళ్ళకి ఎలా లాస్ అవుతుంది అన్నది మనకి సిటిజన్షిప్ యాక్ట్ లో ఉంటుందన్నమాట. సో స్టేట్మెంట్ 2 అండ్ 3 ఇన్కరెక్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒకటి కరెక్ట్. మీరు కూడా పాజ్ చేసి ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏం లేదు, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందని చెప్తున్నాను అంతే. 2020లో వచ్చిన క్వశ్చన్ చూద్దాము. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ హూ ఈజ్ ఏ సిటిజన్. లేదు, మనకి ఎవరు సిటిజన్ అన్నది మనకి సిటిజన్షిప్ యాక్ట్ లో డిఫైన్ చేశారు, కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేయలేదు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ సింగిల్ సిటిజన్షిప్. ఈ క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే అన్నిసార్లు రిపీట్ అయింది, చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. లో నో పర్సన్ షల్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ హీ హాజ్ వాలంటర్లీ అక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీ. మనం స్టార్టింగ్ లోనే చూసాం కదా, ఎవరైనా వేరే కంట్రీ సిటిజన్షిప్ వాలంటరీగా తీసుకుంటే గనక ఇండియన్ సిటిజన్షిప్ అన్నది కోల్పోతారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అక్విజిషన్ అండ్ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, సిటిజన్షిప్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇన్కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్? ఇండియన్ సిటిజన్షిప్ లో నాట్ ఏ ఫీచర్. సింగిల్ సిటిజన్ ఇది ఫీచరే. యూనిఫామ్ రైట్స్ ఫర్ ఆల్ సిటిజన్స్, అందరికి మనకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి కదా, ఇది కూడా ఫీచర్ అనమాట. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, అందరికి ఈక్వల్ ఉంటాయి కదా ఆపర్చునిటీస్, ఇది వచ్చేసి నాట్ ఏ ఫీచర్ అనమాట. డ్యూయల్ సిటిజన్షిప్ అన్నది మన ఇండియన్ సిటిజన్షిప్ లో ఫీచర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ఇండియన్ సిటిజన్షిప్? ఇట్ ఈస్ యూనిఫామ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి సింగిల్ సిటిజన్షిప్ ఇంకా యూనిఫామ్ మొత్తం మన స్టేట్ లో మన కంట్రీలో ఉన్న స్టేట్స్ అందరికి ఒకటేలా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎక్వైర్డ్ త్రూ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్షిప్ యాక్ట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. Which one of the following statements regarding Constitution of India correct? It provides the dual citizenship incorrect. మనకి డ్యూయల్ కాదు కదా, సింగిల్ కదా, మనం కరెక్ట్ ఆప్షన్ తర్వాత చూద్దాము. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ సిటిజన్షిప్ ఫర్ స్టేట్స్ ఓన్లీ. స్టేట్స్ ఓన్లీ కాదు కదా, ఎంటైర్ ఇండియా కదా, ఇది కూడా ఇన్కరెక్ట్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ సిటిజన్షిప్ ఆఫ్ ద యూనియన్ ఓన్లీ. ఇది కూడా ఇన్కరెక్ట్. నార్మల్ గా యూపీఎస్సీలో ఓన్లీ ఓన్లీ అన్న స్టేట్మెంట్స్ ఉంటే అవి మోస్ట్లీ ఇన్కరెక్ట్ అయ్యేవి. ఇంతకుముందు ఇలా వచ్చేవి క్వశ్చన్స్, ఇప్పుడు ఇలా రావట్లేదులేండి, ఇప్పుడు చాలా టఫ్ గానే వస్తున్నాయి. సో ఆప్షన్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఫర్ సింగిల్ సిటిజన్షిప్. ఇది ఫ్రెండ్స్ సిటిజన్షిప్ గురించి అండ్ సిటిజన్షిప్ యాక్ట్ గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు పాయింట్స్ అన్ని అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ డూ టెక్స్ట్ టెక్స్ట్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.